అమిత్ షా వచ్చినట్టున్నాడు తెలంగాణ రాష్ట్రానికి. తెలంగాణ రాష్ట్ర టూర్లో అమిత్ షా, ఇక పోతే కిషన్ రెడ్డి ఉన్నాడు, ఈటల రాజేందర్ కూడా ఉన్నాడు. ఏమన్నంటే ఈ బీజేపీలు పట్టుకున్నారు కదా ఈ రిజర్వేషన్ల రద్దు అనేది. ఏది అమిత్ షా రిజర్వేషన్లు రద్దు చేస్తాడనేటువంటి ఒక ఫేక్ వీడియోను వైరల్ చేసినటువంటి రేవంత్ రెడ్డి, ఆ ఫేక్ వీడియోను వైరల్ చేసినందుకు ఢిల్లీ నుండి పోలీసులు నోటీసులు గట్టిగా గుడిబండ గుద్దినట్టుగా నోటీసులు గట్టిగా పంపించారు రేవంత్ రెడ్డికి. ఇక ఇప్పుడు ఆ పంపించిన తర్వాతనన్నా మరి చక్కదిద్దుకొని మంచిగా దారికి వస్తాడు అనుకుంటే దారికి రాలే. మళ్ళీ అదే రిజర్వేషన్లు రద్దు చేస్తారట, బీజేపీ వాళ్ళు గెలిస్తే రద్దు చేస్తారట అనేటువంటి మాటలు మాట్లాడుతుండు. ఏకంగా ఇక్కడ అమిత్ షానే చెప్తాడు, మేము రిజర్వేషన్లు రద్దే చేయము, అది తప్పుడు ప్రచారము, దాంట్లో నమ్మాల్సినటువంటి సంగతే లేదు, విషయమే లేదు అని బ్రహ్మాండంగా చెప్పంగా కూడా మళ్ళో వైపు రిజర్వేషన్లు రద్దే చేస్తారని పదే పదే మాట్లాడుతున్నటువంటి మన ముఖ్యమంత్రి, అందాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్ధాలు, అడ్డదిడ్డ మాటలు, అనవసరమ గాలి మాటలు మాట్లాడడం ఇవన్నీ ఆయనతోనైతాయి. ఆయనకు వెన్నతోని పెట్టినటువంటి విద్య. ఆయన చేసినట్టుగానే ఇంకా ఇతర పార్టీ సభ్యులు కూడా అట్లనే మాట్లాడతారు, అట్లనే చేస్తారు అనుకుంటున్నాడు. దాన్ని చేయకపోయినా అల్లి ఓ రకంగా దాన్ని ఇట్లా అట్లా మలుపులు తిప్పి ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ప్రతిపక్షంలో ఇక ఇతర పార్టీలు, కాంగ్రెస్ ఒకటి అధికారంలో ఉంది కానీ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నుండి ఎవరు మాట్లాడినా దాన్ని ఒక వ్యతిరేకంగా చూపెట్టడం, ఆ వీడియోని ఆ మాటలని వ్యతిరేకంగా ప్రజలకు వినిపించే ప్రయత్నం చేస్తుండే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇగో ఇక్కడ చూడు, రిజర్వేషన్లు రద్దు కావు. సాక్షాత్తు అమిత్ షానే చెప్తున్నాడు కదా, బీజేపీకి సంబంధించిన వాళ్ళే భాజపా అధికారంలో ఉన్నంత కాలం ఉంటాయి, కాంగ్రెస్ వస్తే కుంభకోణాలే. ఈ రిజర్వేషన్లు అనేటివి అసలు రద్దే చేయం. భాజపా అధికారంలో ఉన్నన్ని రోజులు రిజర్వేషన్లు అట్లనే ఉంటాయి. ఒకవేళ ఇంకేమన్నా ఈ రిజర్వేషన్లు పోవడం అనేది జరిగితే అది కాంగ్రెస్ పార్టీతోనే అవుతాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తప్పకుండా రిజర్వేషన్లు పోతాయి, కాంగ్రెస్ వస్తే ఎలాంటి కుంభకోణాలైనా జరుగుతాయి, అది పక్కా. ఇక 12 సీట్లు గెలిపించండి, తెలంగాణను నంబర్ 1 రాష్ట్రం చేస్తా. దేశంలో కాంగ్రెస్ ఎన్నికల ఖర్చుకు తెలంగాణ నుంచి ఆర్ఆర్ ట్యాక్స్. దేశంలో కాంగ్రెస్ ఎన్నికల ఖర్చుకు తెలంగాణ రాష్ట్రం నుండి ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేసి తీసుకుపోయి ఢిల్లీలో పంపించిందా మన ముఖ్యమంత్రి. తెలంగాణ సొమ్మును తీసుకుపోయి ఢిల్లీకి అప్పచెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మనం ఇలా సన్మానించాలి, మళ్ళీ పార్టీకి ఓటేయాలి, చేతి గుర్తును గెలిపించాలి. ఇట్లా ఖర్చులకు డబ్బులు లేవు కదా, మరి అక్కడ డబ్బులుంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్ధరించేటోళ్ళు, అవునా కాదా? డబ్బులు లేకనే సెంట్రల్లో డబ్బులుంటే ఇచ్చిన హామీలను నెరవేరేటి. ఈ హామీలు నెరవేరాలంటే డబ్బులు కావాలి, అవి లేవు. ఇప్పుడు ఆ ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి కూడా తెలంగాణ రాష్ట్ర సొమ్మును తీసుకుపోయే ఖర్చు పెడుతుంటారు. ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేసినారంట. ఇక చూడు, లిక్కర్ స్కామ్లో తిన్నది ఎంతో కేసీఆర్ చెప్పాలి. కేసీఆర్ మీద పడిరా మళ్ళా అమిత్ షా. సికింద్రాబాద్ ప్యారెడ్ మైదానంలో వేదికపై అభివాదం చేస్తున్న అమిత్ షా, కిషన్ రెడ్డి, చిత్రంలో మల్కజ్గిరి అభ్యర్థి ఈటల రాజేందర్ కూడా ఉన్నారు, అట్లనే లక్ష్మణ్ కూడా ఉన్నారు. ఇక కాజ్నగర్, నిజామాబాద్, సికింద్రాబాద్ సభల్లో అమిత్ షా మొత్తానికి తిరగడం జరిగింది. కాజ్నగర్లో, నిజామాబాద్, సికింద్రాబాద్ సభల్లో అమిత్ షా మొత్తం మీద ప్రచారం చేసినారంట ఈ సభలలో. ఇకపోతే కేంద్రంలో భాజపా అధికారంలో ఉన్నంతకాలం దేశంలో రిజర్వేషన్లు రద్దు కావని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఇక భాజపా మళ్ళీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారంటూ కాంగ్రెస్ అబద్ధపు ప్రచారం చేస్తోందన్నారు. ఇలాంటి కుట్రలను నమ్మొద్దని కోరారు. కేంద్రంలో 100 ఏళ్ల పాటు పూర్తి మెజార్టీతో ప్రధానిగా ఉన్నటువంటి మోదీ ఆ ఆధిక్యంతో ఇక ఆర్టికల్ 370 ట్రిపుల్ తాలక్ ఇక రద్దు చేయడానికి కూడా, రామమందిరం నిర్మాణానికి కూడా ఇక పిఎఫ్ఐ వంటి సంస్థలు లేకుండా చేయటానికి వాడారే కానీ ఇక రిజర్వేషన్లను రద్దు చేయడానికి కాదని కూడా గుర్తుంచుకోవాలని కూడా చెప్పినటువంటి మాట. రిజర్వేషన్లు రద్దు చేయమని బ్రహ్మాండంగా చెప్తాను. ఈ మాటల్ని తిరగేసి వ్యతిరేకించి దాన్ని అల్లి మల్లెపూలాగా అల్లి ఇవి చేసి అవి చేసి దండ తయారు చేసి రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తే తప్పుడు ప్రచారాలకు మన మంచిగా ఢిల్లీ పోలీసు వాళ్ళు నోటీసులు పంపించారు రేవంత్ గారికి. అట్లా ఉంటుంది. నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తాం, రాష్ట్రంలో ఉన్నటువంటి నక్సలిజాన్ని మొత్తం పూర్తిగా నిర్మూలిస్తాం. ఈసారి కేంద్రంలో అధికారంలోకి వస్తే నక్సలిజాన్ని లేకుండా చేస్తాం. మధ్యప్రదేశ్, జార్ఖండ్, బీహార్, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రాలలో నక్సలిజం ఇక
నశించింది. ఛత్తీస్గఢ్లో మాత్రమే మిగిలి ఉంది. ఈ దఫా అధికారంలోకి వచ్చాక అక్కడ కూడా ఉండదు. దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తాం. కాంగ్రెస్ పాలనలో ఇక చొరబాట్లు, బాంబు పేలుళ్ళు సాధారణంగా ఉండేవి. ఇక పుల్వామా ఘటనకు మన దేశము ఉగ్రవాదులకు ధీటుగా సమాధానం ఇచ్చింది. కొన్ని దేశాలకు మన దేశం ధీటుగా సమాధానం ఇచ్చింది. అది కేవలం నరేంద్ర మోడీతోని అయినటువంటి కథ. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఓట్లు పడాల్సింది ఈ బీజేపీ కాంగ్రెస్ రెండు కుమ్మక్కై మాట్లాడుకుంటే ఇవి రెండు ఒకటే. చూడ్డానికి మాత్రమే ఈయన ఆయన తిడతాడు, ఆయన ఈయన తిడతాడు. ఇద్దరు తోడు దొంగలే దొంగలు ఊరును దోసుకున్నట్టు ఉంటుంది వీళ్ళ కథ. మన ప్రాంతీయ పార్టీని మనం గెలిపించుకుంటా బాగుంటుందా, కేంద్ర పార్టీని గెలిపించుకుంటా బాగుంటుందో మీరు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఇక భాజపా గెలిస్తే రిజర్వేషన్ల రద్దే. ఇగో ఇది మేము రద్దు చేయంరా నాయన అంటే గెలిస్తే రద్దే అని చెప్పబట్టే. దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? ఇగో రిజర్వేషన్లు రద్దు కావు, బీజేపీ వాళ్ళు చెప్తున్న మాట. ఇక మన రేవంత్ రెడ్డి రిజర్వేషన్లు రద్దే అని చెప్తుండు. పక్కపండి రాహుల్ కూడా ఉన్నాడు. ఆ సీతక్క చాలా రోజులు కనబడక సీతక్క కూడా మొత్తం మీద ఫోటోకి వచ్చేసింది. అయ్యో వారధి రాజ్యాంగాన్ని మార్చే సమూహం, ఇక ఆ కుట్రల్ని తిప్పికొట్టేందుకే మా పోరాటం. వారధి రాజ్యాంగాన్ని మార్చే సమూహం అట. వారధి రాజ్యాంగాన్ని మార్చే సమూహంతో ఇక ఆ కుట్రల్ని తిప్పికొట్టడానికే మా పోరాటం అని చెప్తున్నటువంటి రాహుల్. అట్లాగే అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి ఎవరో నిర్మల్లో జరిగిన జనజాతర సభకు హాజరైన ప్రజలకు అభివాదం చేస్తున్న రాహుల్ గాంధీ. పక్కన సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి అత్రం సుగుణనంట. ఈ సుగుణ మేడం ఇకపోతే మన సీతక్క, మంత్రి సీతక్క, వీళ్ళిద్దరు మొత్తం కలిసి నలుగురు ఉన్నాయా. మంత్రి సీతక్క కూడా ఉన్నది. చాలా రోజులు మంత్రి సీతక్క కనబడతలేదు ఈ మధ్యలో. మరి మంత్రి సీతక్కను మరి రేవంత్ రెడ్డి ప్రచారంలోకి వెళ్ళి తొలగించినాడా, మరి సీతక్కకి ఆ కాంగ్రెస్ మీద విరక్తి పుట్టేసి పక్కదారి పట్టిందా? మరి కాంగ్రెస్ గెలిస్తే దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీ. కాంగ్రెస్ గెలిస్తేనట దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీ చేస్తారంట. దేశవ్యాప్తంగా ఈడనే జరుపుకుంటా ఇంకా రుణమాఫీ గతి లేదు కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ రేవంత్ రెడ్డి ఇక్కడనే రుణమాఫీ చేయలే. పూటకో మాట గంటకో వేషం అన్నట్టు అయిపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం కథ. ఇక మహిళల బ్యాంకు ఖాతాల్లోకి ఏటా ₹1,00,000 వేస్తారట. నమ్మొచ్చా? మేము తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, దేశ ప్రజలారా నమ్మొచ్చా? మహిళల ఖాతాల్లోనట ఏటా ₹1,00,000 వేస్తారట. మరి ఇది నమ్మాల్సిన విషయమా, నమ్మకూడని విషయము? యువతకు ఉద్యోగం పక్కా చేస్తాం. యువతకు ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కూడా ఇంటికో ఉద్యోగం అని చెప్పిండు. సాధ్యం కాని హామీలు ఇచ్చి బొక్కబోర్ల పడడం తప్ప ఇంకొకటి లేదు. యువతకు ఉద్యోగం పక్కా చేస్తామట. పక్కా. ఇక అలా ఇక కాలు వెనుకకు పోదు. ఇక పక్కా ఉద్యోగం ఇచ్చుడే. ఎన్ని ఉద్యోగాలు ఇస్తాడు మరి? నిర్మల్ ఎర్రవల్లి జనజాతర సభల్లో రాహుల్ గాంధీ. నిన్న అమిత్ షా వచ్చిండు తెలంగాణ రాష్ట్రంలో ప్రచారం చేస్తే అటువైపు రాహుల్ వచ్చి ప్రచారం చేస్తుండు. రాయ్బరేలీ నుంచి పోటీ చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ మరి గెలుపు ఓటములు ఏం జరుగుతాయో ఫస్ట్ అక్కడ మంచిగా చూసుకో జరా. ఆడ గెలుస్తేనే మరి నువ్వు ప్రధానిక, లేకపోతే ఎంపీ లోక్సభకి పోతావు, లేదంటే ఇంటికాడనే కూర్చుంటావు. ఇకపోతే ఎన్నికల్లో భాజపా గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుందని, రిజర్వేషన్లు రద్దు చేస్తుందని కూడా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. భాజపా నేతలు ప్రజలతో నేరుగానే ఈ విషయాన్ని చెబుతున్నారని గుర్తు చేశారు. భాజపా ఆర్ఎస్ఎస్లది రాజ్యాంగాన్ని మార్చే సమూహం అన్నారు. ఆదిలాబాద్, నాగర్ కర్నూలు లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని ఇక నిర్మల్ ఎర్రవల్లిలో ఆదివారం జరిగినటువంటి జనజాతర సభల్లో రాహుల్ ప్రసంగించారు. ఆదివాసీ, దళిత, మైనారిటీ, బీసీలకు ఏదైనా దక్కాలంటే ఇక అది రాజ్యాంగం పుణ్యమే అంటూ రాజ్యాంగం పుస్తకాన్ని కూడా ప్రదర్శించారు. భాజపా ఈ పుస్తకాన్ని ఇక నలిపివేయాలని కూడా చూస్తోందని కూడా మండిపడ్డారు. అంబేద్కర్, గాంధీల ఆశయాల్ని ఇక తుంచేయాలని కూడా కుట్ర పన్నుతోందని కూడా ధ్వజమెత్తారు. ఇక ఇవన్నీ చేసుకుంటూ కూర్చుంటుంది భాజపాకి, ఏం పని లేదని. నలిసేయడం, తుంచేయడం, కరిగేయడం, కుమ్మేయడం, ఇక లేనిపోని మాటలు ఇవన్నీ రాహుల్ మాట్లాడిండా? మరి ఈడ మన ప్రియతమ ముఖ్యమంత్రి, అందాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినాడు. ఇక అన్నింటినీ ఒకరికి కట్టబెట్టారు. ఈ 10 ఏళ్లలో 22 మంది ధనికుల కోసమే మోదీ ఈ 22 మంది ధనికుల కోసం మోదీ ప్రధాని అయిందట. 22 మంది ధనికుల కోసమే మళ్ళీ కూడా ప్రధాని కావడానికి
ఆలోచిస్తుంటాడు మోదీ. ప్రధాని అనేది ప్రజల కోసం అవుతాడా లేకపోతే ధనికుల కోసం అవుతుండా? మరి ప్రజలు ఆ 22 మంది ఓట్లేస్తేనే గెలుస్తారా మరి మోదీ? చెప్పండి. అట్లా ఉంటుంది కథ. చెప్పుర్రిగా మీరే. ఆంధ్రప్రదేశ్ డీజీపీపై వేట్. ఆంధ్రప్రదేశ్ డీజీపీ పైన వేట్ అంట. వైకాపాకు కొమ్ము కాస్తున్నారన్నటువంటి ప్రతిపక్షాల ఫిర్యాదులతో రాజేంద్రనాథ రెడ్డిపై ఈసీ చర్యలు తీసుకుంటుంది. అధికార పార్టీ అరాచకాలకు వెన్నుదన్ను ఆయనే. బాధిత ప్రతిపక్షాలపైనే ఇక రివర్స్ కేసులు. ప్రభుత్వానికి ఎదురు తిరిగిన వారికి వేధింపులు కూడా జరుగుతున్నాయట. ఇక రాజేంద్రనాథ రెడ్డి మొత్తానికి సస్పెన్షన్ వేటు పడింది. ఈసీ వేటు పడేసింది. ఆంధ్రప్రదేశ్లో అధికార వైకాపా అరాచకాలు, ఇక దాష్టికాలు, దౌర్జన్యాలు, అక్రమాలకు వెన్నుదన్నుగా నిలిచి మొత్తం పోలీసు వ్యవస్థనే ఆ పార్టీకి అనుబంధంగా విభాగంగా మార్చేసినటువంటి ఆ రాష్ట్ర డీజీపీ కేవీ రాజేంద్రనాథ రెడ్డిపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు వేటు వేసింది. ఇక పోలీసు దళాల అధిపతిగా ఉంటూ ఇక వైకాపా కార్యకర్తలా పనిచేస్తున్నారంటూ ఇక ప్రతిపక్షాలు చేసినటువంటి ఫిర్యాదులపైన సమగ్ర విచారణ జరిపిన ఎన్నికల సంఘం చివరికి ఆయన్ను బదిలీ చేసింది. వైకాపాకు కొమ్ము కాస్తూ వైకాపాకు కార్యకర్తలాగా పనిచేసిందట డీజీపీ ఎవరు? రాజేంద్రనాథ రెడ్డి. ఈసీకి ఫిర్యాదు చేసిరు ప్రతిపక్ష వాళ్ళు. అపోజిట్ పార్టీ వాళ్ళు ఈసీకి ఫిర్యాదు చేస్తే ఆయనతో బదిలీ చేసిరట. మొత్తం రౌడీ మొత్తం వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. మరి సపోర్ట్ చేసినాక ఇక ఎట్లుంటుంది? ఇక పాతవి లేవు, కొత్తవి పథకాలు రావు. ఇది వాస్తవం. పాత పథకాలు ఉండయి, కొత్త పథకాలు రావు. ఇది ఎవరిదయ్య కథ అంటే మన అందాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారం. ఏ ప్రభుత్వానికి ఏం రోగం వచ్చింది? ఉద్యమం అయిపోలేదు. ఇక రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియ ఇంకా ఉంది. ఈ ప్రభుత్వానికి ఏం రోగం వచ్చింది? కొత్త పథకాలు ఎందుకు ఇస్తలే? పాత పథకాలను ఎందుకు నడిపిస్తలే? ఇప్పుడే ఉద్యమం ఆగిపోలే, ఇంకా ఉద్యమం ఉన్నది. ఇంకా పునర్నిర్మాణం, తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మించాల్సినటువంటి బాధ్యత కేసీఆర్ పైన ఇంకా చాలా ఉందంట. ఇంకా నిర్మించాలి, తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి చేయాలి. ఎక్కడనయ్యా మాట్లాడిందంటే జగిత్యాల రోడ్ షోలో మాట్లాడుతున్న కేసీఆర్ చిత్రంలో రమణ, డాక్టర్ కె సంజయ్, కొప్పుల ఈశ్వర్, డాక్టర్ ఎం సంజయ్ కుమార్, ఇక బాజీరెడ్డి గోవర్ధన్ కూడా పక్కనే ఉన్నారు. ఇకపోతే ఎన్నికలు మధ్యలో వచ్చినా చివరిలో వచ్చినా మళ్ళీ మనదే అధికారం చేజిక్కించుకునేటువంటి అవకాశం ఉంటుంది అంటూ కృష్ణా గోదావరి ఇక నీళ్లపై మోదీ కుట్ర. జగిత్యాల రోడ్ షో ఇక వీణవంక ఆత్మీయ సమ్మేళనంలో కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఇక తెలంగాణ ఉద్యమం అయిపోలేదు, రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియ ఇంకా ఉంది. 4-5 నెలల్లోనే ఈ సర్కారు ప్రజల్లో వ్యతిరేకతను ఇక మూటగట్టుకుంది. ఇక చివరి దాకా ఉండే ప్రభుత్వం కాదిది. ఈ బాధ పోవాలి. ఎన్నికలు మధ్యలో వచ్చినా చివరిలో వచ్చినా మళ్ళీ మనదే అధికారం అని భారత అధినేత కేసీఆర్ చెప్తున్నాడు. ఇది చివరిదాకా ఉండేటువంటి ప్రభుత్వం కాదు, మధ్యలోనే పేడ కడుతుంది, మధ్యలోనే పటాకు వేస్తుంది ఈ పార్టీ. తప్పకుండా మధ్యలోనే జెండా కింద పడేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఈ పార్టీ. ఇక ఇట్లాంటి పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ప్రజలకు ఇచ్చిన హామీలు ఏం నెరవేరుస్తలేదు, అసలు ఏం చేస్తుందో కూడా తెలియదు. వాళ్ళ దాంట్లో వాళ్ళే కుమ్ములాటలు జరుగుతాయి. నేను ముఖ్యమంత్రి అనే వాదనలు వినిపిస్తాయి. ఇక మొన్నటి నుండి ఉత్తమ్ చెప్తా ఉన్నాడు, ఎన్నికలు అయిపోగానే 20 మంది బీఆర్ఎస్ అభ్యర్థులంట కాంగ్రెస్లో చేరుతారంట. మరి కేసీఆర్ కూడా చెప్పిండు కదా, 20-25 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరబోతున్నారు ఎన్నికలు అయిపోగానే అంటున్నారు. దీన్ని బట్టి చూస్తే ఇక అందులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక ముఖ్యమంత్రి హోదాకు సరిపడేటువంటి వ్యక్తి అని కూడా మన రేవంత్ రెడ్డి మాటలు వింటూ ఉంటే ఏదో జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో, ఏదో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఏదో జరుగుతుంది. లోపాయికారి ఒప్పందాలు, లోపాయికారి కుమ్ములాటలు ఇట్లాంటి లోపల జరుగుతూ ఉన్నాయి. అవి ఏందో చూడాలి. ఇక రాష్ట్రానికి రూపాయలు 9 లక్షల కోట్లు ఇస్తే గాడిద గుడ్డు అంటారా? 9 లక్షల కోట్లు ఇస్తే గాడిద గుడ్డు అంటారా? ఇకపోతే రిజర్వేషన్లపై సీఎం మాటలు విని ప్రజలు నవ్వుకుంటున్నారు. కాంగ్రెస్ గద్దె దించేందుకు ఇక 5 ఏళ్ళు చాలా ఎక్కువ, బారాసాకు వేసే ఓటు వృధా. ఇక మీట్ ది ప్రెస్లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు. 90 ఎన్ని లక్షలు ఇచ్చారు తెలంగాణ రాష్ట్రానికి? 9 లక్షల కోట్లు ఇస్తే గాడిద గుడ్డు చేతిలో పెట్టిరని అంటారా అని ఇవాళ కిషన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు.
కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి 5 ఏళ్ళు కాదు, త్వరలోనే అయిపోతుంది ఆ పని కూడా అని చెప్తుండ్రు. నాగర్ కర్నూల్లో ఎవరిది ధీమా వారిదే, ప్రజల మద్దతు తమకే ఉంటుందని కాంగ్రెస్ భరోసా. ఇక మోదీ కరిష్మా, యువత ఇక అండదండలపై భాజపా విశ్వాసం. కేంద్ర రాష్ట్ర వైఫల్యాలపైనే భారాస నమ్మకం పెంచుకుందట. ఇక కూలిపోయిన బతుకులు. ట్రాక్టర్ బోల్తాపడి 3 మహిళా కూలీలు మృతి. పెద్దపల్లి జిల్లా మియాపూర్లో ఘటన చోటు చేసుకుంది. అరే, ట్రాక్టర్ బోల్తాపడి 3 మహిళలు మృతి చెందినారట. రాజమ్మ, లక్ష్మి, వైష్ణవి. ఏం చేయబోయిర్రయా మీరు? అవ్వాలి ఏడికిపోయిర్రో పాపం. ట్రాక్టర్ బోల్తాపడి 3 వ్యవసాయ కూలీలు మృతి చెందిన విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మియాపూర్లో ఆదివారం చోటు చేసుకుంది. ఇక సిఐ సుబ్బారెడ్డి స్థానికుల కథనం ప్రకారము సుల్తానాబాద్ మండల చిన్న బొంకూరుకు చెందినటువంటి మల్యాల వెంకటేష్ ఇక మియాపూర్ గ్రామ శివార్లో 2 ఎకరాల కౌలుకు తీసుకుని మొక్కజొన్న సాగు చేశారు. ఇక కంకుల పొట్టు తీయడానికి సొంత ట్రాక్టర్లో తన భార్యతో సహా గ్రామానికి చెందిన ఇంకో 8 మంది మహిళల కూలీలను తీసుకెళ్లారు. పనులు ముగించుకున్న తర్వాత అదే ట్రాక్టర్లో మొక్కజొన్న ఇక కంకులతో పాటు ఇక కూలీలను ఎక్కించుకొని తిరిగి ప్రయాణం అయ్యారు. మార్గమధ్యంలో ట్రాక్టర్ అదుపు తప్పి ఇక SRSC D86 ఇక ఉప కాలువ 33L కాలువలో బోల్తా పడింది. ఇది ఘటన. మక్కబోర్ తీయడానికి ఊళ్ళ నుండి 8 మందిని తీసుకొని పోయిందట. మక్కబోర్ తీసి కంకులు తీసుకొని ట్రాక్టర్లో పోసుకొని మళ్ళీ ఇంటికి వచ్చే ప్రయాణంలో పోయి కాలువలో పడిందట. అందులో 3 చనిపోయినారు. ఇక మిగతా వారికి చిన్నగా దెబ్బలు తాకుండొచ్చు. ఇక పనికి వెళ్ళలేక పడుకోలేక. కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో ఉపాధి హామీ పనుల్లో కూలీలు పనికి వెళ్ళలేక పడుకోలేక తీవ్రమైన వేడితో జనజీవనం అతలాకుతలమైపోతుంది. ఎండలతో ఇళ్లకే పరిమితమవుతున్నటువంటి కార్మికులు, తగ్గుతున్న ఉత్పాదకత, పెరుగుతున్న ధరలు, ఇక వేడితో రాత్రులు నిద్ర కరువైపోతుంది. ఇట్లా జరుగుతుంది. మొత్తం వేడి గాలులు, ఎండ విపరీతంగా కొడుతుంది. ఉపాధి పనులకు వెళ్దామన్నా కూడా భయంతో జనాలు. ఇక వేసవి ఎండలు పగలే కాదు రాత్రులు కూడా చెమట చుక్కలు చూపిస్తున్నాయి. ఏసీలున్న కుటుంబాల్లో పర్వాలేకున్నా ఫ్యాన్లు ఇక కూలర్లు ఉన్న పేద మధ్యతరగతి కుటుంబాల్లో మాత్రం నిద్ర కరువవుతోంది. ఫ్యాన్ వేస్తే భరించలేని వేడి గాలితో బంద్ చేస్తే ఇక ఉక్కపోతుతో అల్లాడుతున్నారు. పగటి ఉష్ణోగ్రత 46 డిగ్రీలు దాటుతుండటంతో కూలర్లతోనూ ఇక ప్రయోజనం ఉండటం లేదు అంటూ వారం రోజులుగా తెల్లవారుజామున 4:30 గంటల వరకు సామాన్య జనం ఎదుర్కొంటున్నటువంటి దయనీయమైనటువంటి స్థితి. ఎండలు ఇట్లా జోరుగా చంపుతున్నాయి. ఎండలు మామూలుగా కొడతలేవు నాయన, ఎండలు విపరీతంగా కొడుతున్నాయి. ఇక మన దేవత, మన అందాల బొమ్మ వెలుగు పత్రిక ఏం మోసుకొచ్చిందో చూద్దాం. ఇక మార్పు అన్నారు, మనల్ని ముంచారు. దగాపడ్డ యువత 4000 నిరుద్యోగ భృతి ఇయ్యలేదు, ఉద్యోగాల ఊసేలేదు. ఇది ఇవాళ బాగానే రాసుకొచ్చిండు. వెలుగైనా బాగానే రాసిండు. ఇవాళ ఏదో ఎన్నికల ముందుకు ఏదన్నా ఒకటి తప్పు కరెక్ట్ చేయాలి కదా. రాష్ట్ర ప్రజల కోసం ఒకటి మాట మాట్లాడాలనుకున్నాడో ఏమో. దగాబడ్డ యువత 4000 ఉద్యోగ భృతి ఇవ్వలేదు. ఇక చూడరు, గోసపడుతున్న రైతు 2 లక్షల రుణమాఫీ చెయ్యలేదు, 15,000 రైతు భరోసా అందించలేదు. కష్టాల్లో ఆడబిడ్డ నెలకు 2500 మాట లేనే లేదు. ఉచిత స్కూటీ తులం బంగారం జాడే లేదు. ఉచిత స్కూటీ తులం బంగారం పెట్టేంత దమ్ముందా కాంగ్రెస్ వాళ్ళ దగ్గర? ఉన్న వాళ్ళకి పైసలే లేకపోయా, ఖజానా లేనటువంటి పార్టీ, ఖజానా లేని పార్టీ. ఉన్న పైసలే ఇక్కడ నుండి తీసుకుపోయి ఢిల్లీలో పెడుతుర్రట. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పైసలు ఇచ్చి, డబ్బులు ఇచ్చి, స్కూటీలు కొనిచ్చి, తులం బంగారం ఇచ్చేటువంటి కథలు ఉన్నాయి వీళ్ళ దగ్గర. అడ్రస్ లేని పెన్షన్లు, ఇండ్లు. ఇక 4000 పెన్షన్లు ఇయ్యలేదు, ఇండ్ల పట్టాలు అందించలేదు. 4000 పెన్షన్లు ఇయ్యలేదు, ఇండ్ల పట్టాలు అందించలేదు. ఏదేమైనా అందాల బొమ్మ వెలుగు దినపత్రిక మంచి వార్తలే మోసుకొచ్చిందని మనం అనుకోవాలి. కాంగ్రెస్ వాళ్ళకి ఇలా బుద్ధి రావాలి. అందాల బొమ్మ తీసుకొచ్చినటువంటి వార్తలు చూసైనా కాంగ్రెస్ వాళ్ళకు బుద్ధి రావాలి. ముఖ్యంగా రేవంత్ రెడ్డికి బుద్ధి రావాలి. ప్రజలను దొంగ హామీలతో మోసం చేసి వాళ్లకు బుద్ధి చెబుదాం. మాట మీద నిలబడే మన మోదీని గెలిపించుకుందాం. మరోసారి మన మోదీ సర్కార్. ఇది అందాల బొమ్మ వెలుగు దినపత్రిక మొత్తానికి
వార్త గట్టిగానే వారేసింది. రేవంత్ రెడ్డి ఓ పెద్ద దొంగ, బట్టేవాజ్ మాటలు మాట్లాడతాడు, మోసపూరితమైనటువంటి మాటలు మాట్లాడతాడు, అడ్డమైన మాటలు మాట్లాడతాడు, దొంగ హామీలు, అనవసరమైనటువంటి హామీలు ఇస్తారు. ఇలా వెలుగు దినపత్రిక మోసుకొచ్చినటువంటి వార్తలు ఇవి. చూడురిగా, ఇగో మార్పు అన్నారు, మనల్ని ముంచారు. ఎవరిని ముంచిర్రు? తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ముంచిర్రు. కాంగ్రెస్ ముంచింది, రేవంత్ రెడ్డి ముంచిండు. ఇదే పక్క. ఇక గాడిద దగాపడ్డ యువత. వా, ఈ పక్క చూడురు, ఇగో ఏమో వేసిర్రు, ఇటు ఇవి గుద్దిండ్రు, మళ్ళీ ఇటు పక్క ఇంకేమో గుద్దిండు, ఇక ఇటేసిండు మళ్ళీ ముద్ర. ఆదివారం నిర్మల్లో జరిగిన కాంగ్రెస్ జనజాతర సభల్లో మాట్లాడుతున్నటువంటి రాహుల్ గాంధీ పక్కన ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ కేంద్రంలో పేదల ప్రభుత్వం తెస్తాం, కేంద్రంలో పేదల ప్రభుత్వం తీసుకొస్తాడట. కేంద్రంలో ఏది ఈయన గెలిపిస్తే రాహుల్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే కేంద్రంలో పేదల ప్రభుత్వాన్ని తీసుకొస్తా అంటుండు. కొంతమంది ధనికుల కోసమే మోదీ పనిచేస్తున్నారు, రాహుల్ గాంధీ చెప్తున్నటువంటి మాట. ఇకపోతే కాంగ్రెస్ పవర్లోకి వస్తే దేశమంతా కులగణన, రిజర్వేషన్ల పెంపు, రైతులందరికీ రుణమాఫీ, పేదింటి మహిళలకు ఏటా ₹1,00,000. కాంగ్రెస్ పవర్లోకి వస్తే దేశమంతా కులగణన. ఇది తప్పుడు మాట. దేశంలోని ప్రజల సొమ్ములు, ఆస్తులు లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తుందంట ఈ కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ సెంట్రల్లో వస్తే చేసేటువంటి పని అదే. దొంగ, దోపిడికి, దగాకి పాల్పడేటువంటి పార్టీ ఏదయ్యా అంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీయే. ఇకపోతే నిరుద్యోగులకు ఏడాది పాటు ఉద్యోగ శిక్షణ, ₹1,00,000 సాయమట. రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్లాన్ చేస్తున్నాయని చెప్తున్నటువంటి మాట. ఈ తప్పుడు మాటలతోని, తప్పుడు హామీలతోని తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సినటువంటి సమయం కూడా ఇప్పుడే. ఇకపోతే రాజ్యాంగాన్ని ధ్వంసం చేసేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్లాన్ చేస్తున్నదని, ధనికులకు 16 లక్షల కోట్లు మాఫీ చేసిన మోదీ ఇక పేదలకు ఎందుకు రుణమాఫీ చేయలే? మీరెందుకు చేసినారు? మీరు చేసినారా? తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రుణమాఫీ చేయకుండా రైతుల దగ్గరికి ఏకంగా బ్యాంకర్లు వచ్చేంత వరకు కూడా చూసినటువంటి కథ. బ్యాంకర్లు వచ్చి ఇళ్లను సీజ్ చేస్తాం, మీ ఇండ్లు తలుపులు గుంజుకపోతాం, మీ ఆస్తులను జప్తు చేసుకుంటామని చెప్పినటువంటి మాటలు ఎక్కడ విన్నవయ్యా రేవంత్ రెడ్డి? ఆ మాటలు వినిపించలేదా? రాహుల్ గాంధీకి కనిపించలేదా? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చి ప్రచారం చేస్తున్నావు. మరి పేద ప్రజల ఇళ్లలోకి రుణాలు తీసుకున్నటువంటి రైతుల దగ్గరికి బ్యాంకర్లు వచ్చి పైసలు ఇవ్వమని అడుగుతుంటే నీ మొహం ఎక్కడ పెట్టుకున్నావు రేవంత్ రెడ్డి? రాహుల్ గాంధీ కూడా ఎక్కడ పోయినాడు? రిజర్వేషన్లను ఎత్తేసేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నదంటున్నావు. ఎస్సీ, ఎస్టీ, బీసీల అప్రమత్తంగా ఉండాలని సూచన. నిర్మల్, గద్వాల జిల్లా ఎర్రవెల్లి చౌరస్తాలో జనజాతర సభల్లో ప్రసంగం. ఎస్సీ, ఎస్టీ, బీసీలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరమట. చీర కట్టుకొని ముస్తాబై బస్సెక్కు, చీర కట్టుకొని ముస్తాబై బస్సెక్కు. రేవంత్ రెడ్డి చెప్తాడు బస్సు గురించి, ఉచిత బస్సు ప్రయాణం గురించి చెప్తాడు. గ్యారంటీల అమలు అప్పుడైనా తెలుస్తుంది. కేసీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి సూచన. ఇది చీర కట్టుకొని ముస్తాబై బస్సు ఎక్కేది రేవంత్ రెడ్డి మీరు ఎక్కండి. ఈ చీర కట్టుకొని ముస్తాబై ఒకసారి బస్సు మీరు ఎక్కండి. లేదంటే మగవారి వేషంలోనే ఇట్లా సాదా సీదా మీ వేషంలోనే ఒకసారి బస్సు ఎక్కితే బస్సులో మహిళలకు జరుగుతున్న ఇబ్బందులు ఏంది, మహిళలు పడుతున్నటువంటి కష్టాలు ఏందనేది నీకు ఒకసారి తెలుస్తాయి. అక్కడ ఇక్కడ కూర్చుండి సభల్లో, రోడ్ షోల్లో మాట్లాడినటువంటి మాటలు కాదు. ఒకసారి నువ్వు బస్సు ఎక్కి చూస్తే నీకు అర్థమైపోతుంది. బస్సులో అసలు పరిస్థితి ఏంది, మహిళలు పడుతున్నటువంటి బాధలేంది తెలవాలంటే నువ్వు బస్సు ఎక్కాలి. కేటీఆర్కు సీఎం రేవంత్ రెడ్డి సూచన. జోగులాంబ సాక్షిగా ఈ నెల 9లోగా రైతు భరోసా, ఆగస్టు 15లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తాం. ఈ 9వ తారీఖున రైతు భరోసా పూర్తి చేస్తానంటున్నాడు. చూద్దాం. ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్రలు చేస్తున్నారు. గద్వాల జనజాతర సభల్లో ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్రలు జరుగుతున్నాయట. రేవంత్ రెడ్డికి హడో బడా అయిపోతుంది మొత్తం. ఇండియా కూటమికి 57 సీట్లు. ఈయనకు తెలియదు అసలు విషయం. ప్రభుత్వాన్ని పడగొట్టేటువంటి కుట్రలు అంటే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలరా ఒక్కటి గమనించాలి. బీఆర్ఎస్ నుండి, బీజేపీ నుండి ఎవరు వచ్చినా గేట్లు ఎప్పుడు తెరిసే ఉంటాయి, గేట్లు తెరిచి పెడతాం, ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామని చెప్పింది కదా మన అందాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వచ్చేటోళ్ళందరినీ తీసుకున్నావు. మరి వచ్చేటోళ్ళంతా మరి నీ మేలు కోరి వస్తుర్రా, నీకు కీడు చేయడానికి వస్తుర్రా,
నీకు బాంబు పెట్టే ప్రయత్నం చేస్తుర్రో నీకు అర్థమవుతలే. వచ్చిరంటే సంతోషపడుతున్నా కానీ వచ్చేటోళ్ళంతా మోసపూరితంగానే వస్తుర్రు. వాళ్ళు ఎట్లా వస్తుర్రు అనేది నీకు అర్థం కావట్లే. తిన్న రేవును విడిచిపెట్టి వస్తుర్రు అంటే నీకు అర్థం కావాలి ఎలాంటి వాళ్ళు. ఇండియా కూటమికి 57 సీట్లే. అవినీతి లేని మోదీ ఒకవైపు, కోటీశ్వరుడైన రాహుల్ మరోవైపు. ఇది కథ. అవినీతి లేని మోదీ ఒకవైపు, కోటీశ్వరుడైనటువంటి రాహుల్ మరోవైపు. ఇండియా కూటమికి 57 సీట్లే. ఎవరు కావాలనో ప్రజలే ఆలోచించుకోవాలి అని చెప్తున్నటువంటి అమిత్ షా ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అందిస్తాం. అయోధ్య రామాలయ ప్రారంభానికి ఇక పిలిస్తే రాహుల్, సోనియా, ఖర్గే ఎందుకు రాలే? ఇది కథ. రాహుల్ రాలే, సోనియా రాలే, ప్రియాంక రాలే అయోధ్య ప్రారంభోత్సవానికి. అంటే దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది కదా హిందువుల పట్ల వ్యతిరేకత ఎట్లా ఉందనేది అర్థమైపోతుంది. ఇక ఓవైసీలకు కోపం వస్తుందన్న భయంతోనే దూరంగా ఉన్నారు. రాష్ట్రాన్ని కేసీఆర్ ఇక బర్బాద్ చేసిండు. అదే బాటలో రేవంత్ కూడా నడుస్తుండు. రాష్ట్రంలో 10కి పైగా ఎంపీ సీట్లు గెలుస్తామని ధీమా. కాజ్నగర్, నిజామాబాద్, హైదరాబాద్లో ఎన్నికల ప్రచారం. రాష్ట్రానికి నేడు నడ్డా, ఎల్లుండి మోదీ కూడా రాబోతున్నారు. రాష్ట్రంలో గాలివాన బీభత్సం, ఉరుములు మెరుపులతో వడగండ్లు. ఇక ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో చల్లబడ్డ వాతావరణం. ఈదురు గాలులకు నేల కూలిన చెట్లు, ఎగిరిపడ్డ ఇక ఇండ్ల పైకప్పులు. ఇక ఫస్ట్ టైం 47 డిగ్రీలు దాటినటువంటి ఉష్ణోగ్రతలు. మొత్తానికి రాష్ట్రంలో గాలివాన బీభత్సాన్ని సృష్టించింది. కాంగ్రెస్ సర్కారు కొసముట్టది. ఇక వాళ్ళు ఎక్కువ ఇస్తారని అత్యాశకు పోయి ప్రజలు ఓటేసిండ్రు. కేసీఆర్ చెప్తున్నటువంటి మాట. కాంగ్రెస్ ప్రభుత్వం కొసముట్టది. కాంగ్రెస్ పార్టీ ఏదో చేస్తుంది అనుకొని ఇంత ఓట్లేసిరు కానీ దాంతో బర్బస్ అయిపోయారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. ఈ ఎన్నికలు ఎప్పుడొచ్చినా మళ్ళీ వచ్చేది మా ప్రభుత్వమే. కరెంటు కోతలతో 1000 కోట్ల పరిశ్రమ మద్రాసుకు తరలిపోయింది. ఇక తంబాకు నములుడు తప్ప బండి సంజయ్కి ఏం తెలుసని వ్యాఖ్య. బండి సంజయ్ నోట్లో తంబాకేసుకొని నవ్వులుడు తప్ప బండి సంజయ్కి ఏం తెలియదట. కరీంనగర్, జగిత్యాల జిల్లాలో ప్రచారం. హైదరాబాద్లో హీట్ ఐలాండ్స్. ఇక 7 ప్రాంతాల్లో ఉన్నట్టు తెలిసిన హైదరాబాద్ అర్బన్ ల్యాబ్ రీసెర్చ్లు. పటాన్చేరు, బండ్లగూడ, గచ్చిబౌలి, మైలార్దేవుపల్లి, ఇక జిఎన్ రెడ్డి నగర్, ఇక మన్సూరాబాద్, హయాత్ నగర్లో సాధారణ ఉష్ణోగ్రతలు. ల్యాండ్ సర్సెస్ టెంపరేచర్లు ఇక 48 నుంచి 49 డిగ్రీల దాకా. పెరిగిపోతున్నటువంటి కాంక్రీట్ నిర్మాణాలు, ఇక పొల్యూషన్ ఎఫెక్ట్. చెట్లు కొట్టివేయడంతో పెరుగుతున్నటువంటి వేడి ఇక పేదలపైన ప్రభావం చూపుతుంది. టీచర్ కొట్టిన దెబ్బలు నా జీవితాన్ని మార్చాయి. టీచర్ కొట్టినటువంటి దెబ్బలు తన జీవితాన్ని మార్చినాయంట. ఒకప్పుడు పిల్లలపై చేయి చేసుకోవడం సాధారణం. సిజేఐ ఇప్పుడేమో తీవ్రంగా పరిగణిస్తున్నారు. 5వ తరగతిలో ఇచ్చిన పనిష్మెంట్ను గుర్తు చేసుకున్న జస్టిస్ చంద్రచూడ్. టీచర్ కొట్టిన దెబ్బలు నా జీవితాన్ని మార్చేశాయి అని చెప్తున్నటువంటి ఇక జస్టిస్ చంద్రచూడ్. నేను ఇవాళ టీచర్తో దెబ్బలు పడ్డా 5వ తరగతిలో, అందుకే ఇవాళ నేను ఈ స్థాయిలో ఉన్నానని చెప్తున్నటువంటి కథ. ఇక మనమంట టీచర్ కొట్టింది, సార్ కొట్టిండు, ఇక వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వాలి, ఇంటికాడ చెప్పాలి, లేకపోతే ఇంకొకరికైనా చెప్పాలి. ఇట్లాంటి కథలు ఉంటాయి. చదువుకోవడానికి కొడుతుందా టీచరు, లేకపోతే వాళ్ళకి కొడితే మన లాభం వస్తుందా? మీ పిల్లలే కదా బాగుపడేది, మీ పిల్లల కోసమే కదా దెబ్బలు కొట్టేది. ఆంధ్రప్రదేశ్ డీజీపీ అవుట్. వైసీపీతో అంటకాగిన రాజేంద్రనాథ్ రెడ్డి బదిలీ చేసి పాడేసినారు. ఇక మొత్తానికి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అదనపు రిజర్వేషన్లు, ముస్లిం రిజర్వేషన్లు తొలగించి వారికి ఇస్తాం. నేటి నుంచి రైతు భరోసా. ఇవాళ నుంచి రైతు భరోసానట. మిగిలిన 39 లక్షల ఎకరాలకు 2000 కోట్లు చెల్లింపు. 3 రోజుల్లో పంపిణీ పూర్తి చేసేలా ఏర్పాట్లు. ఈ రైతు భరోసా ఇది ఇస్తేనే కదా గతంలో ఈసీ వాళ్ళు ఆపింది. మరి ఇప్పుడు ఎట్లా ఇవ్వగలుగుతున్నారు? ఇవ్వచ్చా ఇప్పుడు? ఏ పరిమితులు లేకుండా అందరికీ పెట్టుబడి సాయం. పంట నష్టపరిహారం పంపిణీ నేటి నుంచే. ఇటీవలి వడగండ్ల వానకు 15
1814 ఎకరాల్లో నష్టం, ఎకరాకు 10,000 చొప్పున ఇక 15.81 కోట్ల పరిహారం. రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చెప్తున్నటువంటి తుమ్మల. ఫైనల్గా మోదీని ఓడించాలి, ఇది రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. ఇక జగన్ అవినీతి వల్లే పోలవరం జాప్యం. జగన్ యొక్క అవినీతి వల్లే పోలవరం జాప్యం అయిపోయిందట. వైసీపీ పాలనలో ఏపీలో ఇక గూండాగిరి అరాచకం, అభివృద్ధికి బాబు పునాదులు ధ్వంసం చేసిన జగన్, ఇక ప్రగతికి బాబు మోదీ భరోసా. 2 ఏళ్లలో పోలవరం పూర్తి, రాజధాని అమరావతిని పునర్నిర్మిస్తాం. ఇక ధర్మవరం ప్రజాగలం సభల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతున్నారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ కూడా పోయినటువంటి అమిత్ షా కాంగ్రెస్ 10 ఏళ్ళు ఉండదు, కాంగ్రెస్ 5 ఏళ్ళు ఉండదు. వీణవంకలో ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన ప్రజలు, జగిత్యాల రోడ్ షోలో మాట్లాడుతున్నటువంటి కేసీఆర్. కాంగ్రెస్ 5 సంవత్సరాలు ఉంటుందని అనుకుంటున్నాం కదా, 5 సంవత్సరాలు ఉండదట. రేవంత్ రెడ్డికి ఇదే దగలు, ఇదే దగడ, ఇదే భయం, ఇదే ఆందోళనలో ఉన్నాడు. కాంగ్రెస్ 5 ఏళ్ళు ఎక్కడ కొనసాగుతుంది, మధ్యలోనే తీసేస్తామంటుర్రు. మరి మా పరిస్థితి ఏంది, మరి ఏం జరుగుతుంది లోపల, ఏం కుమ్ములాటలు జరుగుతున్నాయి అర్థం కాక నెత్తిపట్టుకొని ఆగమైపోతాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఎన్నికలు జరిగినా గెలిచేది బీఆర్ఎస్ఏ. తెలంగాణ ఉద్యమం ఇంకా అయిపోలేదు, రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియ మిగిలే ఉంది. కాంగ్రెస్ సర్కారుకు తోక తొండం తెలియదు. తులం బంగారం తుస్సు, ఇక రాహుల్వి అబద్ధాలే. నీళ్ల తరలింపు కుట్రపై సప్పుడు చేయని రేవంత్, ఇక నేను సీఎంగా ఉన్నప్పుడు ఒప్పుకోలేదు. ఇక నూకలు తినమన్నా మోదీకి ఎందుకు ఓటేయాలి, ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీని చిత్తు చేయాలి. ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యలు. సుడిగాలి మోటారట. లోక్సభ ఎన్నికల విస్తృత ప్రచారానికి హెలికాప్టర్లు, కాంగ్రెస్కు 3, బీజేపీకి 2, నేటి నుంచి మరో 4. అబ్బబ్బబ్బా, లోక్సభ ఎన్నికలు విస్తృతంగా ప్రచారం చేయడానికి హెలికాప్టర్లోట 3, కాంగ్రెస్కు 3 హెలికాప్టర్లు, ఇక బీజేపీకి 2, నేటి నుంచి మరో 4. ప్రధాని మోదీ కేంద్రంలో హోంమంత్రి అమిత్ షాకు ప్రత్యేకం. ఇక ఈ 6 రోజులు మోతెక్కనున్న తెలంగాణ గగనతలం ఇంకా వినియోగించని బీఆర్ఎస్ చివర్లో వాడే ఛాన్స్. బీఆర్ఎస్ పార్టీ ఇంకా వినియోగించలే గాలి మోటారు, చివర్లో వాడేటట్టున్నారు. ఇక గంటకు అద్దె 4.6 లక్షలు, 4 నుండి 6 లక్షలు అంట. అమ్మ ఏది మన హెలికాప్టరా ఏమి? రాష్ట్రంలో ఓ మూలన ఉన్న పట్టణంలో బహిరంగ సభ, మరో దిక్కున ఉండే నగరంలో కార్నర్ మీటింగ్, మధ్యలో ఇంకో చోట రోడ్ షో. అన్నింటినీ కవర్ చేయాలి, ప్రజలకు కలవాలి, ఓట్లు అభ్యర్థించాలి, ఇక మమ్మల్ని గెలిపించాలని కోరాలి అంటూ ఇక చూస్తే సమయం లేదు నాయన నయాక అంటూ పోలింగ్ తేదీ తరుముతోంది. ఇక దీంతో సుడిగాలి ప్రచారం కోసం రాజకీయ పార్టీలు గాలి మోటార్లను విస్తృతంగా వాడేస్తున్నాయి. తమ నేతలు ఒకే రోజు ఇక పలు సభల్లో పాల్గొనాల్సి ఉండడం, ఇక షెడ్యూల్కు అందుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో గంటకు రూపాయలు లక్షల్లో చెల్లిస్తున్నారట గంటకు అద్దె హెలికాప్టర్ మీద పోవాలంటే. మొత్తానికి సుడిగాలి మోటారు వామ్ము 47 దాటేసింది. అమ్మని అమ్మ 47 దాటిందంట. జగిత్యాల జిల్లా వెలగటూరులో 47.1 డిగ్రీలు. ఈ సీజన్లో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత. సాయంత్రానికి పలు జిల్లాల్లో వానలు, వడదెబ్బకు 5 మృతి, పిడుగులు పడి 4 మృత్యువాత. మరో 3 రోజుల్లో రాష్ట్రంలో ఎండలే ఉంటాయట. ఇక సాయి ధరం తేజపై దాడి, డ్రింక్ బాటిల్ విసిరిన వైసీపీ ఇక మూకలు, త్రుటిలో తప్పించుకున్న హీరో తేజ్. పక్కనే ఉన్న యువకుడికి తీవ్ర గాయాలు. జనసేన టీడీపీ శ్రేణులతో వాగ్వాదం. మా మామ అంబటి నీచుడు నికృష్టుడు అని చెప్తున్నటువంటి ఆయనకు ఓటేయకండి. ఇక విలువలేని మనిషి, నిస్సిగ్గుగా పెద్ద గొంతుకేసుకొని ఏ అబద్ధాన్నైనా నిజం చేయొచ్చు అనుకుంటారు. ఆయనకు ఓటేస్తే ఇక లేకి వాళ్ళు గౌరవంగా బతకొచ్చు అనేటువంటి భరోసా ఇచ్చినట్లే. రాంబాబు అల్లుడు గౌతమ్ వీడియో వైరల్. రాంబాబు అల్లుడు చెప్తున్నాడు ఓటేయమని అంబటికి. ఆంధ్రప్రదేశ్ డీజీపీ అవుచ్. ఇది ఇంతకుముందు చూసినాం. ఇక నమస్తే తెలంగాణలో ఒక్కసారి చూద్దాం. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం పోరాడేటువంటి పత్రిక అంటే ఇదే. ఇక చూడుర్రి, కేసీఆర్ రోడ్ షో, జనాల 2500 ఇచ్చేసినాం, మహిళలకు ఇచ్చిన హామీ నెరవేర్చినాం. ఇది రాహుల్ మాట.
2500 వచ్చినాయా అన్న ఎవరికన్నా? 2500 రూపాయలు మహిళలకు ఇచ్చినామంటున్నారు, వచ్చినాయా ఎవరికన్నా? మరి ఈ దొంగ మాటలు ఎందుకు? ఎన్నికలు వచ్చినాయా? ఎవరికన్నా వచ్చినాయా? ఎవ్వరికి రాలే. రాహుల్ ఇచ్చిండంట, మీకు అందినాయా? కేసీఆర్ సూటి ప్రశ్న. మరి రాహుల్ నోట్లోకి వెళ్ళి ఎట్లా చెప్పినాడు? గ్యారెంటీలపై కాంగ్రెస్ నయా వంచన. 5 గ్యారెంటీలు అమలైపోయాయన్న కాంగ్రెస్. రైతు భరోసా చెల్లించామన్న సీఎం రేవంత్. ఇకపోతే రాష్ట్రంలో కరెంటు కోతలే లేవన్న డిప్యూటీ సీఎం. నిరుద్యోగ భృతి హామీయే ఇక ఇవ్వలేదని వ్యాఖ్య. రుణమాఫీ 100 రోజుల్లో చేస్తామనలేదన్న ఇక రేవూరి. పూటకోసారి కాంగ్రెస్ నేతల నాలుక మడత. పూటకొకసారి కాంగ్రెస్ నాయకుల నాలుక మడత పడుతుంది. ఇప్పుడు మహిళలకు హామీలపై రాహుల్ ఇక జూటు. నిర్మల్ సభలో రాష్ట్ర ప్రజల చెవిలో పువ్వులు పెడుతున్నటువంటి కథ. 2500కు పైగా రాహుల్ పచ్చి అబద్ధాలు. కేటీఆర్ రాహుల్ మహిళలకు క్షమాపణ చెప్పాలి అంటూ హరీష్ మాట్లాడుతుండు. ఈ అబద్ధపు మాటలు ప్రజలరా ఒక్కసారి ఇనురి. మహిళలకట 2500 రూపాయలు ఇచ్చినాడంట. ఎవరికన్నా వచ్చినాయా? మరి 2500 రూపాయలు ఇచ్చిందే మరి రేవంత్ రెడ్డికి ఇట్లా తిన్నాడా ఏమి? మరి 2500 రూపాయలు రేవంత్ రెడ్డి తిన్నాడా? తెలంగాణ రాష్ట్ర మహిళల డబ్బుల్ని రేవంత్ రెడ్డి ఇట్లా తిన్నాడా ఏమి? మరి కాంగ్రెస్ గ్యారెంటీలకు అదే మంగళం. ఉన్న స్కీములు నడపరు, చెప్పినవి ఇయ్యరు. రైతు భరోసా లేదు, రైతు బంధు వేయలేదు. రైతు భరోసా లేదు, రైతు బంధు వేయలేదు. రైతు భరోసా లేదు, రైతు బంధు వేయలేదు. డిసెంబర్ 9న రుణమాఫీ అని మాట మార్చిండ్రు. రోజుకో ఒట్టు పెడుతున్నటువంటి సీఎంను నమ్మొచ్చా? జగిత్యాల రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఇది మరలబడుతున్న తెలంగాణ. 5 నెలల్లో తెలంగాణను ఆగం చేసిండ్రు. కోల్పోయిన అదేందో ప్రజలు తెలుసుకుంటున్నారు. ఇక ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్దే గెలుపు. ఇక వీణవంక ఆత్మీయ సదస్సులో కేసీఆర్. చెరువుల పునరుద్ధరణ తెలంగాణ బేష్. తమిళనాడు 50 ఏళ్లలో చేసిన ఖర్చు తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్లలోనే చేసింది. తమిళనాడు 50 సంవత్సరాలు చేసినటువంటి ఖర్చు తెలంగాణలో 10 సంవత్సరాలలోనే చేసి చెరువులను పునరుద్ధరణ చేసింది. బేషుగా ఉంది. చెరువుల పునరుద్ధరణలో తెలంగాణ బేష్ అని చెప్తున్నటువంటి మాట. తమిళనాడు ఇక జియోగ్రఫీ నిపుణుల కితాబు. ద్రావిడియస్ ఇక ఎస్ సైట్స్ ప్రకటనను ఖండించిన తెలంగాణ కృషికి ఇక జేజేలు. ఆలోచనను ఆచరణలోకి మార్చిన కేసీఆర్. పథకంతో 10 ఏళ్లుగా అద్భుత ఫలితాలు. గణనీయంగా పెరిగిన భూగర్భ జలాలు. మారిన తెలంగాణ గ్రామీణ ముఖచిత్రం. కార్యకర్తలపైన చేసుకున్న డీకే శివకుమార్. ఓయూలో నీటి కొరత, కరెంటు కోత నిజమే. ఓయూలో నీటి కొరత, కరెంటు కోత నిజమే. ఇక నీట్ కట్-ఆఫ్ తగ్గే అవకాశం. ఫిజిక్స్ ప్రశ్నలు కాస్త కఠినం. ఇకపోతే టాప్ ర్యాంకులకదే ప్రామాణికం. ఇక కెమిస్ట్రీ, బయాలజీ సులభం. సజావుగా నీట్ యూజీ పరీక్ష. ఇక వరికి బోనస్ ఊరిలాగా మారిపోయింది. సాగును నియంత్రించేందుకు సర్కారు యోచన. సాగు పెరిగితే సర్కారుకు సమస్యే. సాగు పెరిగితే సర్కారుకు సమస్యనే. ఎందుకంటే బోనస్ ఇవ్వాలి వస్తుంది, వరి ధాన్యం కొనాల్సి వస్తుంది. ఇక బోనస్. కరెంటు సాగునీళ్ళ నుంచి తప్పించుకునేందుకు కొత్త ఎత్తుగడ. కొనుగోలు మద్దతు ధర కారణమే. ఇక వరిని తగ్గించి ఇతర పంటలు సాగును పెంచే యోచనలో పడినటువంటి ప్రభుత్వం అట. ఇకపోతే అమిత్ షా మాట్లాడుతున్నారు. తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేసి మొత్తానికి ఢిల్లీకి పంపించినటువంటి కథ కాంగ్రెస్ వాళ్ళది. ఇక రేవంత్ రెడ్డి ఆ ప్రయత్నంలో పరిపాలన ఇట్లా ఉంటుంది. కోట్ల రూపాయలు వసూలు చేసి ఢిల్లీకి. మజ్లిస్ అంటే కాంగ్రెస్ భయం. నిజాం ఇక షుగర్స్ మూయించిందే కాంగ్రెస్. ఇక మార్పింగ్ వీడియో చేయించేదే సీఎం. ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధ్వజం. 5 రోజులు వర్ష సూచన. రాష్ట్రంలో చల్లబడిన వాతావరణం. వివిధ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు. ఇక నల్గొండ, వరంగల్ జిల్లాలో గాలివాన. పిడుగుపాటుకు 3 దుర్మరణం. మరోవైపు వడదెబ్బకు 19 మంది మృతి. ఇక వెలకటూరులో 47.1 డిగ్రీల ఉష్ణోగ్రత మొత్తానికి బయలుపడ్డది. ఇక తెగుళ్లను విశ్లేషించే మొబైల్ యాప్. ఇవి మనం చూసుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర వార్తలు. ఇక జగిత్యాల జాతర ఇక్కడ మనం చూస్తున్నాం. జగిత్యాలలో జాతర